10 బిలియన్ ఈజ్ ఈక్వల్ అని చెప్పని ఫస్ట్ 10 crores అన్నాడు, తర్వాత 100 crores అన్నాడు, తర్వాత 1000 million అన్నాడు, తర్వాత 10,000 million అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా మనకు 1 బిలియన్కి ఎన్ని క్రోర్స్, 1 బిలియన్కి వచ్చేసి ఎన్ని క్రోర్స్ మనకు 100 crores అని చెప్పని తెలుసు మనకు. కానీ వీడు ఏమన్నాడు 10 million అన్నాడు. అంటే 10 బిలియన్కి ఏమవుతుంది అప్పుడు 1000 crores వస్తాయి. మరి 1000 crores అన్నప్పుడు ఇక్కడ 1000 crores లేదు, ఏది ఉంది 100 crores ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇక్కడ క్రోర్స్లో ఆన్సర్ లేదని చెప్పి అర్థం. మనకు ఏముంది మిలియన్లోకి ఉందని, అంటే మిలియన్లోకి మార్చాలని చెప్పి అర్థం. మరి మిలియన్లోకి మార్చాలంటే మనకు 1 million ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని ల్యాక్స్, 10 lakhs అయితే 1 million అవుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ క్రోర్స్ ఏం చేయాలి మనము ల్యాక్స్లోకి మార్చాలి. అంటే యాక్చువల్గా 1 crore ఎన్ని 10 lakhs ఉంటాయంటే 10 lakhs ఉంటాయని చెప్పి అర్థం మనకు. అంటే అప్పుడు ఏం చేస్తాను నేను, అంటే ఏమంటుంది మనకు 10 millions ఉంటాయని చెప్పి అర్థం మనకు. ఓకేనా, 1 crore 10 lakhs ఉంటాయంటే అర్థం ఏమని కాబట్టి 10 millions ఉంటాయని చెప్పని అర్థం. ఇప్పుడు మనం ఈ 10 billions ఏం చేస్తానంటే ఎలా రాస్తానంటే ఈ క్రోర్స్ ఏం చేస్తానంటే మిలియన్స్లో కన్వర్ట్ చేస్తాం. అప్పుడు ఏమైనా రాయొచ్చు మనము ఈ క్రోర్స్ మిలియన్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 రాసుకోవాలి. అంటే అప్పుడు 10 millions ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 1000 జీరో బల్ల మనకంటే ఎంత 10,000 millions అని చెప్పని అర్థం. మనకు ఎన్న ఆప్షన్ మనకంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. సింపుల్గా మనకు ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 1 billion వచ్చేసి ఏమనకంటే 100 crores అని చెప్పని అర్థం మనకు. కానీ వాళ్ళు అడిగింది ఏమంటే 10 billions. కాబట్టి 10 billions అంటే అప్పుడు ఏం చేస్తా ఇంటూ 0 చేస్తా, అంటే ఎంత వస్తుంది 1000 crores వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చిన క్రోర్స్లో మనకు 1000 లేదు, 100 ఉంది, 10 ఉంది. కాబట్టి ఏం చేస్తున్నది అంటే దీన్ని మిలియన్స్లోకి మారుస్తున్నాం. మిలియన్స్లోకి మార్చాలంటే మనకు ఫస్ట్ మిలియన్ అంటే అర్థం ఏం చేస్తాం అంటే 1 million ఇది కూడా ఏమనకంటే 10 lakhs అని చెప్పని అర్థం మనకు. 1 million వచ్చేసి ఎంత 10 lakhs అనమాట. కానీ మనకి క్రోర్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ క్రోర్స్ని ఏం చేయాలి మనము మిలియన్స్లోకి మార్చాలి. మరి యాక్చువల్గా 1 crore ఎన్ని ఉంటాయి 10 lakhs మనకంటే 10 ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాను నేను 10 lakhs ఏమవుతాయంటే 10 millions ఉంటాయని చెప్పని అర్థం మనకు. ఓకేనా, 1 crore 10 lakhs ఉంటాయి కాబట్టి 1 crore ఏమవుతుంది మనకంటే 10 millions ఈక్వల్ అవుతుందని చెప్పని అర్థం. కాబట్టి దాన్ని నేను ఏం అంటే 1 billion ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 10 అని చెప్పి రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది 10,000 millionsలో కన్వర్షన్ అయిపోయింది. ఎన్నో ఆప్షన్ మనకంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.